భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. జీఎంకే ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు మన విశాఖపట్నంలో బీచ్ గది సమీపంలో ఉన్న శ్రీ కృష్ణస్వామి చైతన్య మఠం చేరుకున్నాము. ఈ మఠం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో భక్తులకి కొలువై ఉన్నది. చాలా భక్తులకి ఇది ఆరాధ్య దైవంగా మారింది. అటువంటి ఒక టెంపుల్లో చాలా ప్రాముఖ్యత చోటు చేసుకున్నది. ఆ ప్రాముఖ్యత ఏంటి, అందులో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు మన గురుగారిని కలుసుకుందాం. ఆ గురుగారి మాటల్లోనే మనం గుడి యొక్క ప్రాముఖ్యతను, గుడి యొక్క విశేషాలు తెలుసుకొని తరిద్దాం ఒకసారి మనం. ఓకే, వెళ్దాం, రెండు లోపలికి వెళ్దాం. మనం నిత్యం సందర్శించుకునే ప్రముఖ క్షేత్రాలలో శ్రీకృష్ణ చైతన్య మఠం ఒకటి. ఇది విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయానికి అతి సమీపంలో నెలకొంది. 1960 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. జైపూర్కి చెందిన శ్రీ విక్రమ్ డియో వర్మ గారి కుమార్తె మణి డియో గారు ఈ భూమిని విరాళంగా ఇచ్చినట్లు పూర్వీకులు చెబుతున్నారు. ఈ మఠం అభివృద్ధి చెందుతున్న సమయంలో గోశాలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ వేకువజామున భజనలు, పురాణాలు, వేదాలు, సంస్కృతి సాంప్రదాయాలు, నిత్యాన్నదాన సేవలు అనాదిగా చేస్తూ వస్తున్నారు. ఈ మఠంలో అడుగు పెట్టగానే భక్తులు ఆ పరమాత్ముని ధ్యానంలో లీనమైపోతారు. ఈ మఠంలో గురువుగారు చెబుతున్న బోధనలు భక్తుల మనసుకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నారు ఏమిటి అని, మీకు బుద్ధి వచ్చిందా? ఇంద్ర ఎవరు భగవంతుడు తెలిసిందా? ఇప్పుడు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. రోజు అనేక మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్ముని దర్శించుకుంటారు. భక్తుల దైవ పారవస్యంతో నృత్యాలు కూడా ఇక్కడ చేస్తారు. అన్ని వయసుల వారు ఈ శ్రీకృష్ణ చైతన్య మఠంని దర్శించుకొని భక్తి అనే ప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరిస్తారు. శ్రీ కృష్ణస్వామి చైతన్య మఠం చేరుకోవడానికి ప్రధానంగా కొన్ని రహదారులు కలవు. అందులో భాగంగా జగదాంబ నుండి కేజీహెచ్ చేరుకొని కేజీహెచ్ నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా జిల్లా పరిషత్ను ఆనుకుని ఉన్న ఈ మఠాన్ని దర్శించుకోవచ్చు. అదేవిధంగా బీచ్ రోడ్ నుంచి వచ్చేవారు ఆర్కే బీచ్ మీదుగా శ్రీ కృష్ణానగర్ చేరుకొని కృష్ణానగర్ సమీపంలో ఉన్న ఈ మఠాన్ని చేరుకోవచ్చు. హరే కృష్ణ. ఇది శ్రీ కృష్ణ చైతన్య మఠం విశాఖ నగరంలో జిల్లా పరిషత్ వద్ద కృష్ణ చైతన్య మఠం అని 70 సంవత్సరం నుంచి ఇది ప్రతిష్ఠింపబడింది. దీని సంస్థాపక ఆచార్యులు త్రిదండి స్వామి శ్రీ శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్. మఠం పేరు చైతన్య మఠమే. రాధాకృష్ణుడు కలిసి చైతన్య రూపంగా ఎప్పుడు అవతరించారు. ఆ చైతన్య మహాప్రభు సమగ్ర భారతవర్షంలో ఈ భగవత హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రం అందరినీ కూడా పంచిపెట్టారు. పామరుల నుంచి జాతి కుల మత భేదం లేక అందరూ కూడా మనం వసుదేవ కుటుంబకం అని భావించు. అందరూ హృదయంలో కూడా ఉండేది ఆ భగవంతుడే. పశుపక్షాది ఇతర జాతులు, బ్రాహ్మణ వైశ్య క్షేత్ర శూద్రులు ఎటువంటి చండాల హృదయంలో కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవియస్తుని సునేచేన సుపాకేచ పండిత సమదర్శన భగవత సంబంధ జ్ఞానం ఉన్నాడు. అందరూ లోపల భగవంతుడు ఉన్నారు అని శాస్త్రము చెప్తుంది, వేదం చెప్తుంది. బట్టి అందరూ భగవంతుడు తాలూకా బిడ్డలనే. మనము భగవంతుడు మన అందరికీ ఇదో జన్మం ఇచ్చారు. బట్టి భగవంతుడికి ఏ రకంగా మనము ఆదరిస్తామా, ఏ రకంగా పూజిస్తామా అని శాస్త్రం చెప్పింది. శాస్త్ర పద్ధతి ప్రకారంగా భగవంతుడు అన్ని రకాల మనకి జన్మం, కర్మం, మనకు పరిపోషణము, నారు ఇచ్చిన వాళ్ళు నీళ్లు పోసి మనకి ఇప్పుడు వరకు పెంచి ఉన్నారు. బట్టి బుద్ధి జ్ఞాన వివేకం కూడా ఇచ్చిన వాడు భగవంతుడు. బట్టి మనం భగవంతుణ్ణి సేవించడమే, పూజించడమే మన ధర్మం. ఇది హిందూ ధర్మ తాలూకా విశేషత. ఇది మా చిన్నప్పటి నుంచి ఉంది. మేము ఉండేది గాజువాక.
అంటే మనకి సృష్టిలో ఎంతమంది భగవంతులు ఎంతమంది ఉన్నా సరే మనకి కృష్ణుడు మనకి అన్ని విధాలుగా అంటే పూజించే భగవంతుడు గనక, సృష్టికర్త గనక, అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఏ విధమైన కోరికలనైనా సరే మనస వాచ కర్మన ఆయన్ని మనస్ఫూర్తిగా మనం స్మరించి అడిగితే గనక ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. నా పేరు అనిరుద్. నేను ఈ టెంపుల్కి వచ్చి ఆల్మోస్ట్ 7 years అయింది. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ గోవర్ధన పూజ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. గోవర్ధన పూజ అంటే గోవర్ధన గిరిని కృష్ణుడు ఎత్తిన రోజు. ఏంటంటే ఈ రోజు అందరూ భగవంతుడి స్మరణ, భగవంతుడి నామం కీర్తన అంతా ఈ రోజంతా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు భగవంతుడు నామ కీర్తనలతో ఇక్కడే గడిపి గోవర్ధన దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి అందరూ ఇంటికి వెళ్తారు. ఈ రోజు ఇప్పుడు అన్నసంతర్పణ జరుగుతుంది. ఇలానే మహారాజ్ గారు దీనికి ముందు కథ చెప్పారు. గోవర్ధన లీల అంటే ఏంటి, గోవర్ధన ఎవరి కోసం ఈ లీల చేశారు, ఎవరి అహంకారం తొలగించడం కోసం ఈ లీల చేశారు అనేది మహారాజ్ గారు అంతా వివరించారు కథలో. సో అందరూ ఈ కథ విని భగవంతుడి కోసం తెలుసుకొని భక్తి అంటే మనం వినగా తెలుస్తుంది. భగవంతుడి కోసం వింటేనే మనకు ఆ భక్తి కలుగుతుంది. కాబట్టి భగవంతుడి కోసం మహారాజ్ గారు కథ చెప్పి అప్పుడు హారతి జరిగిన తర్వాత ప్రసాదం పెడుతున్నాం. సో ఇది మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఒక ఫెస్టివల్. హరే కృష్ణ. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.